హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 లైవ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. వీడియో చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చిన్న ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే వాచ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇంకా ఎనీవే బిగ్ బాస్ 9 లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటే, నిన్నటి షో వరకు మనం మాట్లాడుకుంటే, నిన్నటి షోలో అయితే సంజనాకి సాక్రిఫైజెస్ కొందరు చేశారనమాట. ఆ సాక్రిఫైజెస్ వల్ల తనైతే మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇంకా బిగ్ బాస్లో ఎలిమినేషన్ ఒకటే ఉంది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఎలిమినేషన్ కోసం పక్కా అందరూ వెయిట్ చేస్తారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు ఎలిమినేషన్ ఉందా లేదా ఈ వీక్ అంటే ఉంటుంది పక్కా. ఎందుకంటే మిడ్ వీక్లో సంజనాన్ని ఎలిమినేట్ చేసినట్టే కన్వెన్షన్ రూమ్లో వన్ డే పెట్టి మళ్ళీ రిటర్న్ హౌస్కి పంపించారు. యాక్చువల్లీ కన్వెన్షన్ రూమ్ ఆల్మోస్ట్ 6th, 7th వీక్, 8th వీక్ అలా ఉంటుంది అనమాట బిగ్ బాస్ హౌస్లో. ఎనివే ఈసారి 3rd వీక్లోనే జస్ట్ అలా వన్ డేకే పంపించేశారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎంటర్ అవబోతున్నారు. ఆల్రెడీ దివ్య, నిఖిత అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇంకా కామనర్స్లో ఇంకో 3 మెంబర్స్ అయితే ఎంట్రీ ఇస్తారు బిగ్ బాస్ హౌస్లోకి. అది ఎవరో అనేది ముందు వీడియోలో చెప్పాను. ఈరోజు ఎలిమినేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈరోజు ఎలిమినేషన్లో లీస్ట్ ఓటింగ్ అయితే ఇద్దరికి ఉంది. అది కూడా హరీష్ గారికి అలాగే ప్రియాకి. ప్రియాని ఎలిమినేట్ చేస్తారా చేయరా, హరీష్ గారిని ఎలిమినేట్ చేస్తారా చేయరా అనేది అయితే డౌట్ ఉంటుంది. ఎనీవే ఈరోజు ఓటింగ్ ప్రకారం చూసుకుంటే చాలా లీస్ట్లో అయితే ప్రియానే ఉంది. ఆ పైలో హరీష్ ఉన్నారు. అంటే కొన్ని ఓటింగ్ బ్యాంక్లో హాట్స్టార్ ఓట్ది చూసుకుంటే మాత్రం హరీష్ గారిది అయితే లీస్ట్ ఓటింగ్ ఉంది. ఈరోజు ఓటింగ్ ప్రకారంగా పంపించాలి అనుకుంటే హరీష్ గారినే బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే పంపించేస్తారు. ఇంకా ఈరోజు ఎలిమినేషన్లో అయితే హరీష్ గారు అయితే బయటకు వెళ్ళాల్సిన, అంతేకాదు హరీష్ గారు మాట్లాడే విధానం కూడా కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. బట్ నేను కాదు, అంటే ఏదైనా సరే కొంచెం ల్యాగ్ చేస్తారు, బ్యాక్వర్డ్ మాట్లాడుతున్నారు ఒక పర్సన్ గురించి అని చెప్పి బిగ్ బాస్ హౌస్లోనే అంటున్నారు. ఎనీవే బిగ్ బాస్ హౌస్ నుంచి ఈరోజు హరీష్ గారు ఉంటారా అనేది చూడాలి. లేదంటే ప్రియాని ఎలిమినేట్ చేస్తారా. ప్రియా అయితే ఎలిమినేట్ అవ్వకపోవచ్చు, కొంచెం ఓటింగ్ ఉంది. ప్లస్ ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఎండింగ్ ఓటింగ్, లీస్ట్లో ఉన్న వాళ్ళ 5% ఎలిమినేట్ అవుతారు కదా. ఈసారి గారే ఎలిమినేట్ అవ్వచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కూడా ఎంటర్టైన్మెంట్ మెయిన్. సైలెంట్గా ఉంటే అస్సలు తీసుకోరు కదా, జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు. సంజన రీఎంట్రీ ఇవ్వడానికి కూడా అదే రీజన్ అని చెప్పాలి. ఎందుకంటే సంజన ఓటింగ్ ప్రకారంగా బయటకు వెళ్ళలేదు. ఏంటంటే హౌస్ మేట్స్ కావాలని తను ఇరిటేట్ చేస్తుంది అనే రీజన్ మీదే తనని బయటకు పంపించారు. కానీ నార్మల్గా అయితే సంజన గారు అయితే ఎలిమినేషన్ కాదు అనే చెప్పాలి. బట్ కానీ రీతుకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఎందుకంటే హెయిర్ తనకి చాలా ఇష్టం. యాక్చువల్లీ లేడీస్కి ఇష్టమైంది హెయిరే కదా. తను కట్ చేయించుకుంది, బాధపడింది. తనైతే ఇంకా తన సాక్రిఫైజే ఎక్కువ ఉందని చెప్పాలి. తనుజ కూడా కాఫీ సాక్రిఫైస్ చేసింది. అలాగే సుమన్ శెట్టి గారు అయితే డైరెక్ట్ చెప్పేశారు సాక్రిఫైస్ చేయలేను అని చెప్పి. మెయిన్ ఏంటంటే కెప్టెన్సీ, ఆ కెప్టెన్సీనే వదులుకున్నాడు ఇమాన్యుల్. అయితే ఇంకా గ్రేట్ అని చెప్పాలి. ఎనీవే ఈ వీక్లో సాక్రిఫైజెస్ వల్ల సంజన గారు ఎంట్రీ ఇచ్చారు. ఇంకా తన ఎంటర్టైన్మెంట్ ఇంకా బాగా చేస్తుంది. ఎందుకంటే ఆ హౌస్లో చిన్న గొడవలు ఉన్న, ఎంటర్టైన్మెంట్ ఉన్న తన వల్ల అవుతుంది. వాళ్ళు సాక్రిఫైస్ చేసినా చేయకపోయినా అయితే బిగ్ బాస్ అయితే పక్కా తనని మళ్ళీ హౌస్కి రిటర్న్ బ్యాక్ పంపించాలి అని అనుకుంటున్నాం. ఎనీవే ఈరోజు ఓటింగ్ ప్రకారంగా అయితే హరీష్ ఆర్ ప్రియా, మీరైతే ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో నాకైతే కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.